హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టిక్టాక్లో ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. సో చూడటానికైతే చాలా క్రియేటివ్గా వీడియో అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక 2 స్టెప్లో ఆ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్, చాలా సింపుల్గా. సో వీలైనంతవరకు వీడియో ఇంతవరకు చూడడానికి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి అలాగే పక్కనే వచ్చే బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు ఒక కైన్ మాస్టర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్, 2 యాప్స్ అయితే అవసరం పడుతుంది. సో నేను ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ 9:16 ఉంది కదా, ఇది రేషియో సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. సో మీడియాలోకి వెళ్ళి మనం ఏ వీడియో అయితే మనం రికార్డ్ చేసామో, ఆ వీడియోని మనం ఇక్కడ ఈ వీడియో తీసుకొద్దాం. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు ఈ ఎక్స్ట్రా పార్ట్లన్నీ కట్ చేసేస్తాను నేను. ఈ ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మనం దర్వాజు బయటికి రాకముందే ఇక్కడ లెగ్ బయటికి రాకముందే ఇక్కడ చూడొచ్చు ఈ లెగ్ అనేది బయటికి రావద్దు అనమాట. సో కొంచెం ఈ లెగ్ అనేది ఇలా కొంచెం జూమ్ చేసుకోండి, మనకి బాగుంటుంది. ఇలా జూమ్ చేసుకుంటే మనకి పట్టే నీట్గా అనేది డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. సో ఈ వీడియో అనేది కొంచెం డల్గా ఉంది, నేను దీనికైతే కొంచెం కలర్ యాడ్ చేస్తాను. వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సైడ్లో ఇవి వస్తూ ఉంటాయి. ఇక్కడ కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను అనేది ఒక కలర్ ఫిల్టర్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇక్కడ చూడొచ్చు కొంచెం కలర్ అనేది యాడ్ అయిపోయింది. సో నేను ఇక్కడ రైట్కి క్లిక్ చేస్తాను. సో నేను ఇదే ఏరియాలో ఈ వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా డిలీట్ పైన, దీని మీద క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ ఫ్రమ్ ప్లే హెడ్ అని క్యాప్చర్ చేసేయండి. సో ఈ లేయర్ని ఇలానే వదిలేసి ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, మనకి హోమ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్లో లోడే ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలాగే ఇందాక మనం క్యాప్చర్ చేసిన ఫోటో అనేది ఇక్కడ షో అవుతుంది, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ డన్ అని కనిపిస్తుంది కదా, డన్ మీద క్లిక్ చేసి మనం కొంచెం జూమ్ చేయండి. కొంచెం జూమ్ చేసుకొని మనకి దర్వాజు మట్టుకే కనిపించాలన్నమాట. మనిషి ఆ డోరు అన్నీ ఎరేజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు నేను బ్రష్ టూల్లో అయితే కొంచెం సైజ్ పెంచాను, ఎందుకంటే ఈజీగా ఎరేజ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా దర్వాజా అనేది కట్ అవ్వకుండా డోరు అక్కడ డోర్ లోపల ఏమేమి కనిపిస్తున్నాయో మొత్తం ఎరేజ్ చేసేయండి నీట్గా. ఇక్కడ చూడొచ్చు నేను చేస్తున్నాను, అలాగే ఎరేజ్ చేసేయండి. ఇక్కడ చూడొచ్చు నేనైతే నీట్గా ఎరేజ్ చేశాను. సో ఇక్కడ మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా కింద, నెంబర్స్ 4లో కానీ 5లో కానీ పెట్టుకోండి. సో మళ్ళీ మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకుంటే మనం ఇందాకైతే ఎక్కడి నుంచి తీసామో ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా అనిపిస్తుంది కదా, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ ఎరేజర్ చేసింది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఎరేజర్ చేసిన డోర్ వాటికి మనం ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా బాక్స్, ఈ బాక్స్ పెట్టి ఫుల్ స్క్రీన్ చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒకసారి ప్లే చేసి చూస్తాను, మీకు చూడొచ్చు, మీరు ప్లే చేసి చూస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఎలా అనిపిస్తుందో, ఏదో కిటికీ అయిపోయింది డోరు. సో ఇది మనకి వీడియో మనం లోపలికి వెళ్ళినంత వరకు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద ఫోటో మీద క్లిక్ చేసి కొంచెం ట్రాక్ చేసుకోండి. మనం అనేది డోర్ దాటి వెళ్ళిపోయేంత వరకు మళ్ళీ రిటర్న్. సో అలాగా ఇక్కడ చూడొచ్చు నేను లోపల అడుగు పెట్టినంత వరకు ఈ ఫోటో అయితే ఉంచాను. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాను. సో ఒకసారి
ప్లే చేసి చూపిస్తాను, ఎంత క్రియేటివ్గా ఉంటుందో వీడియో చూడండి. సో ఇక్కడ చూడొచ్చు వీడియో అనేది చాలా క్రియేటివ్గా ఉంది. సో దీనికి కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాడ్ చేసామంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఎంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన వచ్చే బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేనైతే ఇలా యాక్ట్ చేశాను. సో మీరు మీ నచ్చినట్టు అనేది యాక్టింగ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 1080p పెట్టుకొని 30 fps పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో సూపర్, మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది.